తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. పీఓకేని స్వాధీనం చేసుకుంటాం. తరచూ బీజేపీ నాయకులు చెప్పే మాట ఇది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ఎన్నోసార్లు ఇలా మాట్లాడారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలోని నాగర్ కర్నూల్ సభలోనూ ఇదే అంశం లేవనెత్తారు. పీఓకే భారత్కే చెందుతుందని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందేనని అంటున్నారు. ప్రస్తుతం పీఓకేలే ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్ని ఉపయోగించుకొని పీఓకేని మోదీ సర్కార్ ఇండియాలో కలుపుకోగలదా? పాకిస్తాన్ ప్రభుత్వం సైలెంట్గా ఉంటుందా? 1947లో దేశ విభజన జరిగింది. భారత్ పాక్ రెండుగా విడిపోయాయి. కశ్మీర్ మాత్రం స్వతంత్రంగా ఉంది. అప్పటికి దానికి రాజు హరిసింగ్. హిందువైన అతడి రాజ్యంలో ముస్లింలు మెజారిటీ ప్రజలు. అందాలతో అలరారే కాశ్మీర్పై పాకిస్తాన్ కన్నుపడింది. స్వాతంత్రం తాలూకు స్వేచ్ఛాగాలులు పీలుస్తూ ఉండగానే కాశ్మీర్పై ఆక్రమణకు దిగింది. దీనిని భారత్ పసిగట్టేసరికి కొంత భాగంగా ఆక్రమణకు గురైంది. పాక్ సైన్యాన్ని ఎక్కడైతే నిలువరించారో అంతవరకు భూభాగం 75 ఏళ్లుగా పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉంది. దానికి భారత్ పెట్టిన పేరు పాక్ ఆక్రమిత కాశ్మీర్, పీఓకే. కానీ పాకిస్తాన్ పిలుచుకునే పేరు ఆజాదీ కాశ్మీర్. పీఓకే పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడ కొన్నేళ్లుగా నిత్యం ఆందోళనలు, తిరుగుబాట్లు జరుగుతున్నాయి. తాజాగా ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్ కొరతపై జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనలు చేపట్టింది. అవి హింసాత్మకంగా మారాయి. పీఓకే హింసతో దద్దరిల్లింది. దీంతో యావత్ పీఓకేలో 144 సెక్షన్ విధించారు. పీఓకే నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును మిగతా పాకిస్తాన్ వాడుకుంటోంది. అటు పీఓకేలో విద్యుత్తుకు ఇబ్బందులు వస్తున్నాయి. అధిక ధరలతో కనీసం గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ వివక్షను నిరసిస్తూ తిరుగుబాటు మొదలైంది. స్వాతంత్రం కావాలంటూ రోడ్లపైకొస్తున్నారు. పీఓకేను భారత్లో కలపాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి. దిగొచ్చిన పాక్ సర్కార్ 2300 కోట్లను విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ఈ నిధులతో అక్కడి అల్లర్లు సద్దుమణిగే పరిస్థితి లేదు. చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మళ్లీ భారత్లో అంతర్భాగం చేసేందుకు ప్రాణాలైనా అర్పిస్తామని అమిత్ షా గతంలో పార్లమెంట్లో ప్రకటించారు. పీఓకేను పాకిస్తాన్ అంత తేలిగ్గా వదులుకోదు. పీఓకేను సర్వనాశనం చెయ్యడానికైనా అంగీకరిస్తుంది, కానీ అప్పగించదు. సేనలు నేరుగా ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్లిపోవటం మినహా వేరు గత్యంతరం కూడా లేదు. ఇప్పటికే 2 సర్జికల్ దాడులతో సైన్యం సత్తా చూపించింది. అయితే పీఓకేను కలుపుకోవాలంటే చిన్న దాడులు సరిపోవు, పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం నిపుణుల నుంచి వస్తోంది. చైనా కూడా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. భారతదేశమే మొదట దాడి చేసిందన్న అపవాదు రాకుండా చూసుకోవటం ప్రపంచ దేశాల మద్దతు పొందటంలో కీలకం. గతంలో పీఓకేలోని ఆర్మీ క్యాంపులపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసింది. అక్కడి నుంచే కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే స్పష్టమైన నివేదికలు ఉన్నాయి. అందుకే పీఓకేను తిరిగి పొందాలన్న కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. బీజేపీ నేతలు కూడా మోదీ, షా నిర్ణయాలకే ప్రాధాన్యమిస్తున్నారు. దౌత్యపరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఇతర మార్గాలను రెడీ చేసుకోవాలంటున్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో పీఓకేను వెనక్కి తీసేసుకోవాలని, అందులో మూడో దేశ జోక్యానికి అవకాశం ఇవ్వకూడదని ఒక తీర్మానం ఆమోదించారు. కానీ తర్వాత అది మరుగున పడిపోయింది. పీఓకేను భారత్లో చేర్చితే ప్రధాని మోదీ, అమిత్ షాలు చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే దేశ విభజన నాటి నుంచి సరిహద్దుల్ని ఉద్రిక్తంగా ఉంచుతూ వస్తోన్న సీమాంతర ఉగ్రవాదం అంతమైపోతుంది. విశాల భారత్ ఏర్పడుతుంది. చైనా కూడా భారత్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలనే భావనకొస్తుంది. మోదీ, షా ఇది చేసి చూపిస్తారని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు. కానీ ఇది యుద్ధం చెయ్యకుండానే జరగాలి, రక్తం చిందకుండా సాగాలి. అప్పుడే భారత్ అసలైన విజయం సాధించినట్లు. పీఓకేను స్వాధీనం చేసుకోవటం అనేది భావోద్వేగ అంశంగా ఈ ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇది ఎన్నికల అంశం కాదు. నిజంగా అలాంటి ప్రయత్నాలు చేస్తే యావత్ భారతదేశం ప్రభుత్వం వైపు ఉంటుంది. అందులో సందేహమే ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.